పడక కింద నిశ్శబ్దం. అది ఒక వర్షం పడుతున్న రాత్రి. అనిక 12ఏళ్ల అమ్మాయి ఒక్కసారిగా లేచింది. గదిలో ఏదో చిన్న టప్ 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 అనే శబ్దం వినిపించింది. మొదట అది వర్షం అనుకుంది. కాని అదే శబ్దం మళ్ళీ ఈసారి పడక కింద నుండి వినిపించింది. అనికా గుండె బలంగా కొట్టుకుంది. ఆమె కదలనట్టుంది. బ్లాంకెట్ను మెల్లగా పైకి లాగుకుంది. అమ్మా అని కూనిరాగంటో పిలిచింది. సమాధానం లేదు. గది ఎప్పటికన్నా చల్లగా అనిపించింది. టప్పింగ్ శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది. దాని బదులు కొత్త శబ్దం వచ్చింది. ఒక అతిగా నెమ్మదిగా ఉన్న గుసగుస. చాలా దగ్గరగా. చాలా చల్లగా. అనికా, నేను నిన్ను చూస్తున్నాను. అనిక గూపిరి బిగుసుకుపోయింది. ఆమె గొంతు మూసుకుపోయింది. గుసగుస మళ్లీ వినిపించింది. ఈసారి ఇంకా స్పష్టంగా. ఎందుకు పడక కింద చూస్తావు కాదు? చేతులు వణికించాయి. భయం ఆమెను పూర్తిగా సొంతం చేసుకుంది. అంత ధైర్యం కూడగట్టి అనిక పడక అంచువరకు వాలి మెల్లగా బ్లాంకెట్ను పైకి ఎత్తింది. పడక కింద పూర్తిగా చీకటి. ఒక్క వెలుగురేఖ కూడా లేదు. తరువాత 2 మెరుస్తున్న కళ్ళు చీకట్లో తెరుచుకున్నాయి. అనిక వెనక్కి ఎగిరిపోయింది. అప్పుడు ఆ శబ్దం మళ్లీ వచ్చింది. కాని ఈసారి ఆమె వెనకాల నుండి. అది నేను కాదు. నెమ్మదిగా తిరిగి చూసింది. కాని అద్దంలో కనిపించిన ఆమె ప్రతిబింబం తాను చేస్తున్నట్టు చెయ్యడంలేదు. అద్దంలో ఉన్న అనిక చిరునవ్వు నవ్వుతోంది. కాని నిజమైన అనిక కాదు. ఇక్కడికి రా అని గుసగుసలాడింది. లైట్లు మసకబారాయి. పడక కింద టప్పింగ్ శబ్దం వేగంగా గట్టిగా వినిపించింది. అద్దంలోని అనిక చెయ్యి పైకి ఎత్తి చూపింది. నీ పడక కింద ఇంకొకరు ఉన్నారు, అనికా. కాని నేను నీ స్థానంలోకి రావాలని ఉంది. రూమ్ మొత్తం చీకటితో నిండిపోయింది. తరువాత ఉదయం ఆమె తల్లిదండ్రులు గదిద్వారం తెరుస్తే అనిక అక్కడ లేదు. అక్కడ ఉన్నది ఒక్కటి. చెక్కయిన పగుళ్లతో ఉన్న అద్దం. ఆ అద్దం మధ్యలో మాత్రం ఒక నవ్వుతున్న ముఖం కనిపిస్తోంది.